నమస్తే లక్కీ పీపుల్. వాయిస్ బాగోకపోయినా నిన్నటి వీడియోకి చాలానే సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇవాళ మరొక రెసిపీతో మేము ముందుకొచ్చేసా. అదేనండి మష్రూమ్ కర్రీ. దానికోసం ముందుగా జీడిపప్పులను ఏపించి పక్కన పెట్టేసుకొని, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఈ లోపల మష్రూమ్స్‌ని మరిగించడం, ఉడకబెట్టడం కాదండి. జస్ట్ హాట్ వాటర్‌లో వేసి ఉంచాలంతే. పసుపు, ఉప్పు ఏమో ఉల్లిపాయలో వేయండి. ఎందుకంటే ఫాస్ట్‌గా మగ్గడానికి. అది అందరికీ తెలిసిన ట్రిక్కే కదా! దాన్ని బాగా స్టిర్ చేయండి. కొంతమంది పసుపు అట్లా ఉంచడం వల్ల స్మెల్ వచ్చిద్ది అంటారు. కాబట్టి ఫాస్ట్‌గా అది మగ్గే లోపల మీరు ఒక మంచి రెసిపీ తెలుసుకోండి. ఇదైతే కచోరాలండి. ఒక స్టోన్స్‌లా ఉంటాయన్నమాట. ముందు వీడియో తీయడం మర్చిపోయాను. అది ఒక జెల్ షేప్‌లో మారిపోతుంది. దాన్ని ఏదైనా జ్యూస్‌లో కలుపుకొని తాగొచ్చు. అది ఎందుకంటే టేస్ట్‌లెస్ అనమాట. హెల్త్‌కి చాలా మంచిది. ఇది తాగితే గనక వెంటనే మీకు చలవ చేసేస్తదనమాట. ఎండాకాలంలో అయితే మంచిగా యూజ్ అవుతది. ఎక్కువ తాగేయకండి అలాగని చెప్పేసి. మళ్ళీ కోల్డ్ చేసేస్తది. ఓకేనా? వాటర్‌లో వేసాం కదా! హాట్ వాటర్‌లో వెంటనే ఒక 2, 3 మినిట్స్‌లో తీసేయండి. లేదంటే లబ్బర్ ముక్కలయిపోతాయి. మళ్ళీ నన్ను తిట్టుకోద్దు హాట్ వాటర్‌లో ఉంచేసింది ఆ పిల్ల అని. జస్ట్ తీసేసేయండి అంతే. ఓకే. తర్వాత ఆనియన్స్ బాగా గోల్డెన్ ఫ్రైలో మగ్గనివ్వండి. ఆనియన్స్ మగ్గకపోతే కర్రీ టేస్ట్ ఉండదండి. హోల్ ఎందుకు పెడుతున్నానో మీ అందరికీ తెలిసిందే. నా ప్రతి ఒక్క వీడియోలో మీకు తెలుసు కదా! ఎందుకు? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడానికి. ఇలా వేసి పచ్చివాసన పోయాక గాని మీరు అట్లా చేసినట్టయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ వల్ల మంచిగా కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఎటువంటి ఫ్లేవర్ కూడా మీకు తెలీదు. తర్వాత ఉల్లిపాయ ఏం మగ్గిపోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇవి కూడా మగ్గాలి కదా! సో, ఒక 50% అయినాక ఈ మష్రూమ్స్ కూడా వేసేయండి. అవి ఒకసారి కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేయండి. ఈ నంబర్స్ ప్రతి ఒక్క అమ్మాయికి యూజ్ అవ్వాలనే ఈ వీడియోలో పెడుతున్నా. ప్లీజ్ దయచేసి ప్రతి అమ్మాయి నంబర్స్ నోట్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత ధనియాల జీలకర్ర పొడి, గరం మసాలా, కారం అన్నీ కూడా నూనెలో మగ్గితేనే మంచి టేస్ట్ ఆఫ్ ఫ్లేవర్ వస్తుందండి. అందరూ కూడా వాటర్ ఏసాక అట్లా వేస్తారు కాదు. ఎప్పుడు కూడా ఆయిల్‌లో మగ్గితేనే కర్రీ యొక్క టేస్ట్ అనేది ఉంటుంది. మీరేమంటారో కామెంట్ చేసేయండి. అలా ఒక్క నిమిషం పాటు వేపాక చూసారా ఎంత మంచిగా కాబడుతుందో? చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ అంటే ముక్క ములిగేదాకా. మన గ్రేవీకి తగ్గట్టుగా యేసుకుంటే చాలు. హెవీగా ఏమి యేసుకోక్కర్లేదు. ఎందుకంటే అన్నీ మనం మగ్గబెట్టేసాం గదా! చూసారా ఎట్లా ఉందో? అట్లా ముక్క ములిగేదాకా వేసేసి ఎంత జీడిపప్పు కావాలో కొంచెం లైట్‌గా బాయిల్ వస్తుందనగా జీడిపప్పు వేసేయండి. జీడిపప్పు వేసి బాగా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేయండి. చూసారా మనకి ఎంత బావుందో? ఆల్రెడీ సగం అయిపోయాక నేను తీశాను వీడియో. అన్నంలో అలా కలుపుకొని జీడిపప్పులు ఎంతమందికి ఇష్టం. నేనైతే హెవీగానే తింటాను. అలా మష్రూమ్ ఒక ముద్దలోకి, జీడిపప్పు ఒక ముద్దలో తింటే సూపర్ డిష్ అనే చెప్పుకోవచ్చు. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్